హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చేసే కర్రీ వచ్చి చికెన్ చుక్కకూర గ్రేవీ. ఆయిల్ పోసుకొని కొంచెం లవంగ్, చెక్క, మొగ్గ వేసుకోవాలి. తర్వాత కొంచెం తేజ్పత్తా కూడా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కూడా కొన్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూను. తర్వాత చికెన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మూత తీసి బాగా కలిపెట్టుకోవాలి. ఒక స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా కలిపెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. చుక్కకూర చికెన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా కలబెట్టుకుని ఫ్రై లాగా బాగా మగ్గనివ్వాలి. కలర్ చూడండి ఎలాగ వచ్చింది, ఎర్రగా కలర్ ఎరుపు రంగు వచ్చిందాక మగ్గనిచ్చుకొని తర్వాత వచ్చేసి టమాటీలు కూడా కొన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. టమాటీలు కూడా కొంచెం మగ్గిన తర్వాత చుక్కకూర వేసుకొని కలబెట్టుకోవాలి. చుక్కకూర వేసుకున్న తర్వాత బాగా 4 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బాగా 2 నిమిషాలు మూత పెట్టుకొని కలబెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకొని చుక్కకూర చికెన్ రెడీ. బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది. నేను చేసిన చుక్కకూర చికెన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. బాగుంటే లైక్ చేయండి. ఓకే, బాయ్. బాయ్ బాయ్.